చూసాను, చాలా బాగుంది. బ్రహ్మకం మూవీ అది హర్షిత్ కార్తిక గారు భలే చేశారనమాట. ఫస్ట్ టైం అయినా సరే చాలా ఎక్స్పెన్సివ్గా చేశారు. ఈయన ఫస్ట్ టైము ఇదే ఈ మూవీతోనే ఫస్ట్ ఫిల్మ్ చేసినా సరే చాలా ఎక్స్పెన్సివ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్షన్ వేసే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ట్విస్ట్స్ అయితే భలే ఉన్నాయి అనమాట. బ్యాడ్గా గుడ్గా పరంగా మొత్తం బ్రదర్ అయితే చాలా సూపర్గా చేశారు, చాలా మోటివ్గా చేశారు. ఇతని ద్వారా యాక్టింగ్స్గా మనం ఇంకొంచెం ముందుగా తీసుకొని ఈ యాక్షన్ ద్వారా మనం కూడా మోటివేట్గా తీసుకొని ఇంకొంచెం ఇలాంటి వాళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందుకు వస్తూ మరికొన్ని మూవీస్ బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ అయితే చూసాను, బ్రహ్మముఖం భలే బాగుంది భయ, థ్రిల్లింగ్గా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది, రివ్యూ కూడా బాగానే ఉంది. ఏంటంటే బహుముఖ మూవీ చూసా. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ చూసి ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటారు కదా, సో అందులో నేను ఒకనే. ఈ టైటిల్ చూసిన తర్వాత స్టోరీకి ఏంటబ్బా అసలు స్టోరీ ఏంటి, ఈ హాఫ్ అండ్ హాఫ్ ఫేస్ కట్ ఏంటబ్బా అని చెప్పి నేను వెళ్ళాను. మూవీ అయితే అవసరం లేదు, ఆల్మోస్ట్ అసలు ఆ సస్పెన్స్ కానీ ఆ బీజిఎమ్స్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ ఆ హీరో కార్తిక్ భయ్య అంట, ఆయన అయితే ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న గాయగానే అసలు డిట్టో ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ సస్పెన్స్. అంటే చెప్తే థ్రిల్లిపోయేది అన్నంత రేంజ్ లో ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్లో విజిట్ చేయండి, ఆ బహుముఖం మూవీ చూడండి. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు రావడమే చాలా అరుదుగా ఉంటాయి. అందులో మన తెలుగులో రావడం అయితే ఇంకా చెప్పాల్సిన లేదు, ఇంకా ఎప్పుడు వస్తే తెలియదు. వచ్చినప్పుడైనా సరే ఇలాంటి మూవీస్ని ఆదరిస్తే జనాల్లోకి వెళ్తే అలాంటి మూవీస్ అనేవి మన బొమ్మకు సినిమా చూసి వచ్చామన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. పేరు చూసి ఏదో అనుకున్నా కానీ ఫస్ట్ టైం వెళ్ళా. కార్తీక్ అనేది ఫస్ట్ మూవీ చూసి అతను ఎక్కడ బోరు కొట్టినా, ఎక్కడ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ ఎక్కడ బోరు కొట్టినా అన్న చేసిన దానికైతే అసలు మామూలుగా లేదు, ఫెంటాస్టిక్ అన్న. ప్రతి సీన్ ఏదైతే బోరు కొట్టలేదు సినిమా అయితే తప్పకుండా వెళ్ళాలన్న. మూవీ మాత్రం మామూలుగా లేదు, అసలు సూపర్గా ఉందన్న. అది మూవీ మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. మూవీ అయితే చూడండి అన్న, తప్పకుండా చూడండి మూవీ అయితే. ఈరోజు బహుముఖం అనే సినిమా చూశాను. కార్తిక్ భయ్య అయితే అసలు చించేశాడు ఈరోజు సినిమా. అసలు ఆ సినిమాలో ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఏమవుతుంది అనే టెన్షన్ మీద సినిమా చూసాను. అసలు కొత్త హీరో అయినా సరే చాలా బాగా చేశాడు కార్తిక్ భయ్య. అసలు సినిమా చాలా బాగుంది. అసలు ఈ ఎండలో ఇలాంటి సినిమా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. సినిమా అయితే చించేశాడు భయ్య. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. భయ్య కొత్త హీరో అయినా సరే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలు చేశాడు భయ్య. ఈ సినిమా అయితే సూపర్, అందరూ వచ్చి చూడాలి. అది ఇలాంటి సినిమాలు అసలు మనం ఆదరించాలి కూడా. ఎలా ఉందండి బహుముఖ మూవీ? బహుముఖ మూవీ చాలా బాగుందండి, ఇది కూడా అవుతుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కూడా ఇది. డైరెక్టర్ హీరో తనే కాబట్టి చాలా కొత్త హీరో, కొత్త డైరెక్టర్. చాలా చిన్న సినిమా అని కూడా కాకుండా సినిమా చాలా పెద్దగా, అంటే చిన్న మూవీ కానీ చాలా పెద్దగా ఉంది. మూవీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగుంటుంది. క్లైమాక్స్ సస్పెన్స్ క్లైమాక్స్ కూడా ఇంకా క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ లోనే చూడాలి చూస్తే మూవీ. ఇంకా హీరో యాక్టింగ్ కోసం ఎన్ని కష్టపడ్డారు? హీరో చాలా కష్టపడ్డారు. అంటే దీంట్లో చూడాలంటే మూవీలో ఈ రెండు రకాల, అంటే బహుముఖం అనగా రెండు కదా, రెండు స్టోరీలుగా ఉంది. కానీ ఒక్కనే అంత క్యారెక్టర్ చేయడం, చాలా కష్టాలు అనుభవించి చాలా బాగా చేస్తారు. ఓకే, మూవీ హిట్ అంటారా? మూవీ చాలా హిట్ అండి. నేను చూసి చెప్పడం కాదు, మీరు కూడా చూస్తే బాగుంటుంది. మూవీ చాలా బాగుంది, హిట్ కూడా అవుతుంది. హిట్ అయినట్టే, హిట్ అవుతుంది కాదు, హిట్ అలానే అవుతుంది. సినిమా అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఒక బహుముఖాన్ని ఇంత సడన్గా ప్రజలలో రెండు క్యారెక్టర్లు మెయింటైన్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్ చేసుకుంటూ, ఒక డైరెక్టరే కానీ ఒక హీరో కానీ సినిమా హిట్ చేయడానికి ఒక సినిమా తీయడానికి ఎంతమంది కష్టపడతారు. దాంతో పాటు ఒక హీరో కూడా అట్లా చేశాడంటే నిజంగా ప్రజలు అందరూ చూడాల్సిన సినిమా ఇది. కంపల్సరీ హిట్ అవుతుంది. మెయిన్ చూడాల్సిన ఒక హీరో ఒక సినిమా తీసేటప్పుడు ఎంత కష్టపడతాడో, తనలో ఉన్న అంటే తన టాలెంట్ గుర్తుపట్టడానికి కూడా ఏదో విధంగా కష్టపడాలి, చేయాలి అన్న తన తపన ఆ మూవీలో నాకు కనిపించింది. కాబట్టి ప్రతి ఒక్క సినిమా చూడాలి, కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది. తరపున ప్రతి ఫ్యామిలీలో అందరూ సినిమా చూసి ఒక డైరెక్షన్ కానీ ఒక మూవీ సినిమా తీయాలంటే తనలో ఉన్న అంటే సినిమా కష్టం ఎంత ఉంటుంది, ఆ సినిమాలో ఎన్ని ట్రబుల్స్ ఉంటాయి, స్టేషన్ చేసి ముందు తీసారు. కాబట్టి కంపల్సరీ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బహుముఖం అనే సినిమా ఎప్పుడు చూశాను. ఈ సినిమా చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో డైరెక్షన్ హీరో కార్తిక్ బాగా చేశాడు. కార్తిక్ ఏంటంటే అతను డైరెక్షన్తో పాటు హీరోగా చేశాడు. ఇది ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ.
నాకు చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ మూవీలో మంచి సస్పెన్స్ ఏంటంటే క్లైమాక్స్ మామూలుగా లేదు, అసలు మైండ్ బ్లోయింగ్. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోలా ఉంది. ఫస్ట్ ఇద్దరు హీరోలు అనుకుంటే ఇంకోలా క్లైమాక్స్లో ఇంకోలా ఉంది. ఇలాంటి సినిమాలు అనేవి మనం రేర్గా వస్తుంటాయి. ఫ్యామిలీ అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మనం ప్రస్తుతానికైతే డైరెక్షన్ కొత్త డైరెక్షన్ అయినా సరే చాలా బాగా చేశారు. ఇది మంచి హిట్ అవుతుంది. ఇలాంటి సినిమా మనం అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అని కోరుతున్నాను. నెక్స్ట్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో మ్యూజిక్ ఎలివేషన్ చాలా బాగున్నాయి. డైరెక్షన్లో వచ్చిన కొత్త మార్పులు అన్నీ కొత్త కనిపించాయి నాకు. నేను ఇది వరకు చూసిన మూవీస్ అంటే ఈ సినిమా కొత్త డిఫరెంట్గా అనిపించింది. ఇలాంటి మూవీలు మనం ఎంకరేజ్ చేస్తుంటే ఫ్యూచర్లో ఆయనకి డైరెక్షన్కి మంచి ఎంకరేజ్ చేస్తుంటుంది. మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. మొహమ్మద్ మంచిగా ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది. మనం ఫ్యామిలీ చూడవలసిన సినిమా. హీరో డైరెక్షన్ చేసుకొని ఈ సినిమా తీసాడంటే మనం తప్పకుండా చూడవలసిన సినిమా. మేము ఇప్పుడే చూసాము, మీరు కూడా చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. క్లైమాక్స్ సస్పెన్స్ అంటే ఇంకా బాగుంది. మీరు చూస్తే మీరు తప్పకుండా చూడవలసిన సినిమా. తప్పకుండా చూడండి. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఇంకా బాగుంది. నెక్స్ట్ ఇంకేం సినిమాలో ఏం నచ్చింది మీకు? సాంగ్స్ బాగుంది, ఫైట్స్ ఇంకా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా? బ్యాక్గ్రౌండ్ బాగుంది, హీరో యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. నెక్స్ట్ డైరెక్షన్ బాగుందా? డైరెక్షన్ తనే చేస్తారు కానీ ఇంకా బాగుంది. అవునా? ఓకే. ఇలాంటి సినిమాకి మనం అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ అందరూ చూడొచ్చా? ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఇది.